హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచిలాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? తెలంగాణ స్టైల్ సర్వపిండి, అది సొరకాయ సర్వపిండి. టేస్ట్ చాలా బాగుంది. మధ్యలో మా వారికి ఇచ్చాను అనమాట, తిను ఎలా ఉందని చెప్పేసి. బాగుందని చెప్పేసి మళ్ళీ తీసుకొని తింటున్నారు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఈ సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే లేతగా ఉన్న సొరకాయని హాఫ్ కట్ చేసుకోండి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఆ పైన పీల్ తీసేసి లోపల గుజ్జు కూడా తురుముకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముదిరిండేదైతే వద్దు, లేతదైతే ఆ గుజ్జు కూడా తురుముకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సొరకాయ వద్దు అనుకునే వాళ్ళు బియ్యం పిండితోనే చేసుకోవచ్చు. ఇలా బాగా తురుముకొనేసి ఇందులో ఒక కప్ అంతా బియ్యం పిండి వేసుకోండి. ఇది తడి పిండి కాదండి, పొడి పిండే. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, అలాగే మీకు కావాలనుకుంటే వాము వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదా పచ్చిమిర్చి కూడా దంచి వేసుకోండి. నానబెట్టుకున్న శనగపప్పు, నువ్వులు, కొంచెం పసుపు, కారం, తగినంత ఉప్పు, ఇన్నే ఇంగ్రీడియంట్స్. మీకు కావాలి అనుకుంటే పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మీరు వాటర్ ఏమీ వేయకుండా ఆ సొరకాయలో వచ్చే వాటరే సరిపోతుంది. బియ్యం పిండి అంతా వేస్తాం కదా, మధ్యలో ఏడన్నా వాటర్ వేసేసారు. అలా వేయకుండా అంతా కలిపేసుకోండి. ఆ వాటరే సరిపోతుంది సొరకాయలో వచ్చేది. ఒక పాట్ తీసుకునేసి కొంచెం ఆయిల్ రాసేసుకొని కొంచెం పిండి ముద్దలాగా చేసుకొని పల్చగా తట్టుకోండి. పల్చగా మీరు ఎంత మందంగా తట్టుకుంటే అంత టైం పడుతుంది. కొంచెం పావించు మందం లేదా దానికంటే కొంచెం పల్చగా తట్టేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోండి. ఆ హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే అంత బాగా కాలి క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఆ హోల్స్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పక్కలను కాల్చుకోండి. ఒక పక్క కాల్చుకుంటాము, కానీ నేను రెండు పక్కల కాల్చుకున్న టేస్ట్ చాలా బాగుంది. కొంతమంది కచ్చాపచ్చగా ఉంది తినము అని చెప్పేసి అనేవాళ్ళు రెండు పక్కల కూడా కాల్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు క్రిస్పీగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి, అద్దుర్స్ అనమాట. మీకు కావాలనుకుంటే సాసెస్లో కూడా డిప్ చేసుకొని తినొచ్చు అనమాట. అంతే అండి. ఎలా ఉంది సొరకాయ సర్వపిండి? నేను చేస్తూ ఉంటే మా వారికి టేస్ట్ చూసుడు ఎలా ఉందో, ఉప్పు అంతా బాగుందని చెప్పేసి అన్నాననమాట. బాగుందని చెప్పేసి నేను వీడియో తీసుంటే మళ్ళీ వచ్చి తీసుకొని తింటున్నారు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ సొరకాయ సర్వపిండి సూపర్. అసలు నేను ఊహించలేదు. ఫస్ట్ టైం చేశాననమాట. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తుంటే మధ్యలో వచ్చి ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మా ఇంట్లో మా వారు, మా పిల్లలు అందరూ తింటారనమాట, నేను తప్ప.